కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు చట్టాన్ని సవరణ చేసేందుకు ప్రయత్నించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సవరణ పేరిట వర్క్ బోర్డు ఆస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనారిటీ ప్రజలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు మాధవరం. ఈ రోజున వర్క్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యేగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. భారతదేశంలో ముస్లిం మైనార్టీ మసీదులు, దర్గాలు, శాసనవాటికలు, తరలు కట్టు ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు వక్ఫ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ పేరుతో నిర్ణీతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యేగా వ్యతిరేకిస్తున్నాను. చట్ట సవరణ పేరుతో వక్ఫ్ బోర్డు ఆస్తుల నిరాధికారాన్ని జిల్లా కలెక్టర్ కట్టబెట్టడం ద్వారా మతపరమైనటువంటి ఆస్తుల పర్యవేక్షణలో రాజకీయాల చోటు ఖచ్చితంగా కలిగించే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం అనేవి పూర్తిగా చర్యపడ్డారు. వక్ఫ్ బోర్డుల ముస్లిం మేరలకు కూడా స్థానిక కలిగించడం, వందలాది సంవత్సరాల నుండి ముస్లిం మత పెద్దల మసీదుల, దర్గాల పరిధిలో ఉన్న ఆస్తులపై నినాధికారాన్ని కలెక్టర్ స్థాయి అధికారుల కట్టుబెట్టడం వంటి పలు వివాదాస్పద సవరణను వక్ఫ్ బోర్డు చట్టంలో తీసుకురావాలని కోరడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల తీవ్ర అన్యాయం చేసే దిశగా పార్లమెంట్ సాక్ష్య చర్యలు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని యథావిధంగా కొనసాగించాలని ముస్లిం మత సంస్థల పిలుపు మేరకు వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ వాళ్ళ మతానికి సంబంధించినవి అనుకుంటా దాంట్లో అన్ని మతాలు ఉండాలన్నటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదేమనిపిస్తూ ఉంది. దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు పెట్టినో అన్ని పార్టీలు దానికి మన ముస్లిం వక్ఫ్ బోర్డుకే సపోర్ట్ చేయాలని చెప్పి నేను పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఫ్యూచర్లో ఇటువంటి జరుగుతూ ఉంటే ఫ్యూచర్లో దేశానికి కూడా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయమని చెప్పి నేను బీజేపీ పార్టీని విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని మంచి సశ్రామలుగా ఉండే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా చేయాలి తప్ప ఈ రకం మతాలకు, రాజకీయాల కొరకు చేయొద్దని చెప్పి నేను